ఫస్ట్ గిన్నె పెట్టుకొని దాంట్లో రెండు స్పూన్ల నెయ్యి వేసుకొని డ్రై ఫ్రూట్స్ అన్నీ వేయించి పక్కన పెట్టేసుకోండి. హలో ఏంటి రెసిపీ చెప్పకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోయామని అనుకుంటున్నారా? నేనేం మర్చిపోలేదు, చెప్తాను. సో మీరు అలర్ట్గా ఉన్నారా లేదా అని చెప్పి చెక్ చేస్తున్నాను అంతే. నేను ఈరోజు చేయబోయే రెసిపీ ఏంటంటే సిరా అన్నమాట. వినాయకుడికి 7వ రోజు ప్రసాదంగా సిరాని చేసి పెడుతున్నాను. సో చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ దాకా అందరూ ఇష్టంగా తింటూ ఉంటారు కదా. సో అది అయితే ఈరోజు చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకుందాం. చూసారు కదా. దానికన్నా ముందు అందరికీ కూడా హాయ్, హలో, ఎలా ఉన్నారు అందరూ? సో ప్రాసెస్లోకి వెళ్ళిపోతే మంచిగా డ్రై ఫ్రూట్స్ అన్నీ వేయించి పక్కన పెట్టేసుకొని అదే నెయ్యిలో 1 కప్పు రవ్వ వేసుకొని అడుగంటకుండా మంచిగా కలుపుకుంటూ ఉండండి. ఒక కప్పు రవ్వకి 3 లేదా 4 కప్పుల నీళ్ళని వేడి చేసుకొని ఆ వేడి నీళ్ళని రవ్వలో కొద్దిగా వేసుకుంటూ కలుపుకుంటూ ఉండండి. ఉండలు కట్టకుండా కలుపుకుంటూ ఉండండి. తర్వాత ఆ రవ్వ అనేది కొంచెం దగ్గర పడిన తర్వాత 1 కప్పు రవ్వకి 1 కప్పు చక్కెర తీసుకొని అందులో వేసేసుకొని కలుపుకోండి. అది ఇంకొంచెం లో ఫ్లేమ్లో పెట్టుకొని ఉడకబెట్టుకోండి, కొంచెం దగ్గర పడుతుంది. తర్వాత ఇది కొంచెం దగ్గరకు వచ్చిన తర్వాత దగ్గర పడిన తర్వాత కొద్దిగా ఇలాచీ పౌడర్ ఇంకా 1 స్పూన్ నెయ్యి వేసి లో ఫ్లేమ్లో ఉంచుకొని కుక్ అవ్వనివ్వండి. అంతే, చాలా సింపుల్. మనం ఫస్ట్ డ్రై ఫ్రూట్స్ అన్నీ వేయించుకున్నాం కదా, నెయ్యిలో పక్కన పెట్టేసుకున్నాం కదా, అవి తీసేసి దానిపైన అలా గార్నిష్గా పెట్టేసుకోండి మీకు. ఓకేనా? అంతే, చాలా సింపుల్. అండ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్, నాకు సపోర్ట్ చేయండి. అండ్ వీడియో నచ్చితే లైక్ చేయండి. నా వంటలు నేను చేసే రెసిపీస్ ఏంటంటే కొత్తగా నేర్చుకుంటున్న వాళ్ళకి బాగా యూజ్ అవుతాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ బాయ్.